ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఈలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక, ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దాని నంచకుండునుగాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక, చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనుగాక, మేఘము దాని కమ్మునుగాక, పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదిరించునుగాక, అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక, సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండునుగాక, మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక, ఆ రాత్రి ఎవడనూ జననము కాకపోవునుగాక, దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక, దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక, భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక, అందులో సంధ్య వేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక, వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక, అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక, పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడవకపోతిని, మోకాళ్ల మీద నన్నేల ఉంచుకొనిరి, నేనేల స్తనములను కుడిచితిని, లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును. తమ కొరకు బీడు భూముల యందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మళించియుందును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయియుందును. వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయియుందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు, బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ నచ్చటనున్నారు, దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా, వారు మరణం అపేక్షింతురు. దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గల వానికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొర్రలు నీళ్లవలే ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. యోబు గ్రంథము 4వ అధ్యాయము. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాటలాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరచిన వాడవు. నీ మాటలు తొట్రిల్లు వానిని ఆదుకొనియుండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. సింహగర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును, కొదమ సింహముల కోరలను విరిగిపోవును. ఎర లేనందున ఆడు సింహము నశించును, సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీయూ కదిలెను.
ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తు పట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చెమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు. ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమై ఉందురు. వారి డేరాత్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలుగకయే మృతి నొందుదురు. అలాగుననే జరుగుచున్నది గదా. యోబు గ్రంథము 5వ అధ్యాయము. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమియ్యగలవాడెవడైన నుండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధిలేని వారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను. అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందురు. గుమ్మములో నలిగిపోవుదురు. వారిని విడిపించువాడెవడునూ లేడు. ఆకలి గొనిన వారు అతని పంటను తినివేయుదురు. ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. పగటివేళ వారికి అంధకారము తారసిల్లును. రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును. అక్రమము నోరు మూసికొనును. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండియు, యుద్ధమున ఖడ్గ బలము నుండియు ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికవలే విస్తరించుదురనియు నీకు తెలియును. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగేయున్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలిసికొనుము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. Please like, share and subscribe for more videos.